హాయ్ అందరికీ జై శ్రీరామ్. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. శనివారం అమావాస్య రావడం వల్ల మనం శ్రీ జంగంపేట లక్ష్మీనరసింహ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. అష్టాముఖి కోనేరు యొక్క విశిష్టత, అలాగే టెంపుల్ యొక్క చరిత్ర, అలాగే నిజామాబాద్ నుంచి జంగంపేట ఎంత దూరం ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. మనము ప్రజెంట్ వచ్చేసి జంగంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు శనివారం అమావాస్య కలిసి రావడం వల్ల అక్కడ కోనేరులో స్నానం చేయడం వల్ల పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే నరదృష్టి, అలా దృష్టి దోషము పోవడం జరుగుతుంది. మీకు ముందు కనబడుతున్నది అర్సాపల్లి చౌరస్తా. మనము రైట్ సైడ్ నుంచి, అంటే కంటేశ్వర్ బైపాస్ నుంచి ఈ మార్గం గుండా మనము వచ్చి ఈ రోడ్డు మార్గం గుండా బాసర్ వెళ్ళడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ద్వారం వచ్చేసి స్వరంగపూర్ ఆంజనేయ స్వామి యొక్క ద్వారము. ఈ మార్గం గుండా మనం 1.5 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకు టెంపుల్ స్వరంగపూర్ టెంపుల్ కనబడుతుంది. ఇది నిజామాబాద్ దగ్గరలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్గా పిలువడం జరుగుతుంది. మీకు రైట్ సైడ్ చూపించిన మార్గం గుండా, అనగా గుండారం, నైపేట్ మీదుగా బాసర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నది అశోక్ సాగర్. ఇది కూడా పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ప్లేస్. మీకు కనబడే ఊరు వచ్చేసి జంగంపేట. ఇక్కడ చౌరస్తా నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనము బాసర్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది బాసర్. అలాగే మనము స్ట్రైట్ వెళ్తే మనకు బోధన రావడం జరుగుతుంది. బోధన వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. కొద్దిగా ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మీకు కనబడుతున్న విధంగా లెఫ్ట్ తీసుకుంటే మనము ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లు మనము శ్రీ జంగంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. మీకు కనబడుతున్నది ప్రధాన ద్వారము, శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మనకు నిజామాబాద్ నుంచి ఈ జంగంపేట వచ్చేసి మనకు 12 to 15 కిలోమీటర్స్ దూరం ఉండడం జరుగుతుంది. మనము 25 మినిట్స్లో రీచ్ కావడం జరుగుతుంది. ఈరోజు చాలామంది ఉండడం వల్ల మనకు వెహికల్ కూడా పార్కింగ్ తీసుకోవడం జరిగింది. మనకు 10 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 9 o'clock అవుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ వెహికల్స్ 4 వీలర్ 2 వీలర్స్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు కోనేరు వచ్చేసి 1 కిలోమీటర్ ఉండడం జరుగుతుంది. ఈ ఆలయం గురించి తెలుసుకుంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని జంగంపేటలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇది విష్ణువు అవతారమైన నరసింహుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో స్తంభాలు మరియు గర్భగృహం ఉన్నాయి. ఈ ఆలయం కొండపైన అష్టాముఖి ఆకారంలో నిర్మించిన అష్టాముఖి పుష్కరిణి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయము రాష్ట్రకూట కాలంలో నిర్మించబడింది మరియు పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు మరియు తర్వాత పాలకుల కాలంలో పునరుద్ధరించబడింది. ఇక్కడ వార్షిక పండుగ మరియు పౌర్ణమి రోజు, అలాగే అమావాస్య రోజు భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే శనివారము మీకు వీడియోలో కనబడుతున్నది నవధాన్యాల ప్యాకెట్ అండి. ఇది వచ్చి దీంతో పాటు మనకు నల్లబట్ట కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు 20 రూపీస్ ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు కొబ్బరికాయ కూడా తీసుకుంటే టోటల్గా 50 రూపీస్లో మనము ఛార్జ్ చేయడం జరిగింది. శని అమావాస్య నాడు, అమావాస్య వచ్చినప్పుడల్లా నిజామాబాద్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి ఇక్కడికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అష్టాముఖి కోనేరులో స్నానం చేసి ప్రార్థనలు చేస్తారు. అలాగే ఇక్కడ స్నానము చేస్తే శని దోషము పోతుందని భక్తుల యొక్క నమ్మకం. మీకు కనబడుతున్నది ప్రధాన కోనేరు అండి. ఇక్కడ వచ్చేసి మనకు 4 ద్వారాలు ఉంటాయి. మనం ఏ ద్వారం గుండా వచ్చి లోపలికి వచ్చి స్నానం చేసి, అలాగే ఇక్కడ ఉన్న దేవుణ్ణి మొక్కేసి మనం ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టచ్చు. ఇక్కడ నుంచి మనము బయటకు వెళ్ళి అలాగే పచ్చి బట్టలతో మాత్రమే మనము ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది.
అలాగే మనం ఇప్పుడు తడి బట్టలతో బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అలాగే మన చేతిలో ఉన్న నవధాన్యాలను తీసుకొని ఈ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అష్టముఖి కోనేరు గురించి మనం తెలుసుకోవాలంటే కలియుగ ప్రారంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషులకు రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారంట. ఋషులు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రహ్మ ఆజ్ఞతో అష్టదిక్పాలకులు 8 దిక్కులలో కాపలాగా నిలబడి వారి మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారని, అందుకే దీనిని అష్టాముఖి కోనేరుగా పిలుస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే శనివారంతో కూడిన అష్టమి అమావాస్య తిథుల్లో స్వామివారిని దర్శించుకుంటే శని దోషాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణము, ప్రతి ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపాద వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సామాగ్రి, కొబ్బరికాయలు, నవధాన్యాలు లభించును. ప్రదక్షిణాల అనంతరము మనము కొబ్బరికాయను ఇక్కడ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనము టెంపుల్కి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళితే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము శ్రీ విష్ణు అవతారమైన నరసింహునికి అంకితం చేయబడింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత దండకారణ్యంలోకి వచ్చిన నరసింహుడు జాన్కంపేట కొండ ప్రాంతంలో సీద తీరి ఇక్కడే స్వయముగా వెలిశాడంట. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని దర్శించడానికి ఋషులు సాధ్యపడకపోవడంతో స్వామి ఆజ్ఞ మేరకు కాఠ్మండు సమీపంలోని గండంకి నది తీరం నుంచి సాలగ్రామ శిలను తీసుకువచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతమూర్తిగా దర్శనమిస్తాడని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. నాభిలో సాలగ్రామం ఉండటం వల్ల సాలగ్రామ నరసింహుడిగాను ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ 3వ శతాబ్దంలో దేవాలయ వెనుక భాగంలో గురుకులం నిర్మించబడినట్లు ఆనవాలు లభించాయి. తర్వాతి కాలంలో కాకతీయులు పాలకులలో గురుకులని శివాలయంగా మార్చడంతో ఈ దేవాలయము శివక్షేత్రంగా
ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి ఉమామహేశ్వరుడు క్షేత్రముగా కూడా పిలవడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు ప్రసాదాలు, లడ్డు, పులిహోర కూడా లభించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి అభిషేకించిన లడ్డు కూడా పెద్ద సైజులో దొరకడం జరుగుతుంది. అలాగే మనం వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను ఇక్కడ కొట్టడం జరుగుతుంది. అలాగే టెంపుల్ యొక్క ఆవరణలో కూడా చాలా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకు ఎంతగానో ఆకర్షించడం జరుగుతుంది. అలాగే గుడి టైమింగ్స్ మనం తెలుసుకుంటే ఉదయం 6:30 నుండి 1:30 వరకు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రము మరలా 4:30 నుండి రాత్రి 7:30 వరకు గుడిని ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము స్వామివారిని దర్శించుకొని మేము తిరుగు ప్రయాణము చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో కనుక పూర్తి వీడియో చూసిన వాళ్ళు మీలో ఎంతమంది జగ్గంపేట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారో కింద కమెంట్ రూపంలో చెప్పగలరు. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో చాలా టెంపుల్ సంబంధించిన ఈ వీడియోలు చేయడం జరిగింది. మీకు 3 వీడియోలు చూసిన తర్వాత నచ్చితే నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర.